మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. కాబట్టి విద్యాభివృద్ధి కానీ మరి ఈ ఆరోగ్య హాస్పిటల్కు సంబంధించిన సమస్య కానీ నేను తప్పకుండా ఈ 3 సమస్యలను తూచా తప్పకుండా ప్రజలకు ఎట్టి పరిస్థితులలో ఈ 5 సంవత్సరాలలో ఖచ్చితంగా నేను డిగ్రీ కాలేజీ కుంటాల మండల కేంద్రానికి తెస్తా. అదేవిధంగా ఇక్కడ మా విలేజ్లో పురాతనమైనటువంటి బ్రహ్మంగారి శ్రీ రామకృష్ణ వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరాన్ని కొత్తగా పునర్నిర్మాణం చేయిస్తా. అదేవిధంగా మాకు హాస్పిటల్లో అది గతంలో నిర్మాణం చేసిండ్రు, దానికి వాటరు మరి వర్షం పడ్డప్పుడు దాంట్లో వెళ్తున్నాయి. కాబట్టి తప్పకుండా మా కుంటాల గ్రామంలో ఒక మంచి ఆసుపత్రిని నిర్మాణం చేసి కుంటాల గ్రామంలో ప్రతి ఒక్క ప్రజానికానికి వైద్య సేవలు అందే విధంగా మరి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా సుమన్ టీవీ గారికి తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు మీరు చెప్పిందని చూస్తే మీరు అభివృద్ధి పదంలో ఇంతకుముందు అన్ని పనులు ఇక్కడ ఈ కుంటాల గ్రామంలో చేసిండ్రు. ఇప్పుడు కొత్తగా మీరు గెలిచిన తర్వాత ఇంకా కుంటాల గ్రామాన్ని ఏ స్థాయిలో ఉంచుతారని మీరు అనుకుంటున్నారు? నేను కుంటాల గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా, గతంలో అభివృద్ధిని చూసిండ్రు. ఇప్పుడు కూడా కుంటాల గ్రామాన్ని అన్ని రంగాలలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా నేను తీర్చిదిద్ది ఇక్కడ మురికి లేని గ్రామంగా మరి దోమలు లేనటువంటి గ్రామంగా మురికి కాలువ సమస్యల్ని పూర్తిగా తీసేసి మరి గతంలో మనకేదైతే పాత ఆదిలాబాద్ జిల్లాలో మూక్రా గ్రామం ఆదర్శ గ్రామంగా మరి రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి దానికంటే అధికారులు మరి మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోని కుంటాల గ్రామాన్ని మరి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఈ గ్రామంగా చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అదండి, ఓటేసి గెలిపిస్తే ఈ కుంటాల గ్రామాన్ని తెలంగాణలోనే నంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి సార్ చెప్తా ఉన్నారు. దాంతోపాటు తనకున్న అనుభవం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని రంగాలలో కానీ అంటే సార్కు సమస్యలు ఏందో తెలుసు, ఆ సమస్యలను ఎంత పెద్ద స్థాయిలో తీసుకుపోయినా కానీ దాని గురించి మాట్లాడి ఆ పనులు చేపించే సత్తా నా దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా కుంటాల గ్రామ ప్రజలు అనుభవానికే ఓటేయండి అని చెప్పేసి ఆ సార్ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కుంటాల గ్రామ ప్రజలారా ఆలోచన చేయండి. ఇప్పుడున్న పరిస్థితులలో అనుభవమైన నాయకుడు ఉంటే ఈ కుంటాల గ్రామం అన్ని రంగాలలో ఆదర్శంగా నిలుస్తుందని చెప్పేసి సుమన్ టీవీ తరపున మేము కోరుతా ఉన్నాము. మరీ ముఖ్యంగా సార్ చెప్పినట్టుగా రాష్ట్రంలోనే నంబర్ 1 గ్రామ పంచాయతీగా నిలబెడతానని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నాడు. అనుభవానికి హామీకి ఖచ్చితంగా తనకున్న మంచి మనసు, ఎందుకంటే కష్టాలలో ఉంటే నేనున్నానంటూ ముందరికి వస్తూ ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు బయట జనాలు. దాంతో పాటు అన్ని రంగాలలో ఇక్కడ ముఖ్యంగా గుడి బడి దాంతో పాటు ఈ గ్రామ అభివృద్ధి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి సుస్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి అనుభవానికి ఓటేయండి, ఈ కుంటాల గ్రామాన్ని ఆదర్శంగా నిలబెట్టండి. నేను కుంటాల ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కుంటాల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆప్కా చిన్న గజ్జారాం పోటీ చేస్తా ఉన్నాను. మరి నాకు గతంలో ఉన్నటువంటి అనుభవం ఉన్నది. ఈ 14వ తేదీ ఆదివారం రోజున కుంటాల గ్రామ ప్రజలందరూ మరి ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతోని గెలిపిస్తారని ఆశిస్తూ మరి రెండవ ఎర్రటి పేపర్ లో మొదటి గుర్తు ఉంగరం గుర్తు ఉంటది. కాబట్టి తప్పకుండా కుంటాల ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను సర్పంచ్గా గెలిపించాలని కోరుతున్నా. కుంటాల గ్రామ ప్రజలారా ఆలోచించండి, అనుభవానికి ఓటేయండి అని విజ్ఞప్తి చేస్తాను. కుంటాల గ్రామ ప్రజలకు తెలియనదేమనగా ఓటు వేసే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాయిదని చెప్తా ఉన్నాను.